ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అరవింద్, కార్ క్లీన్ చేయడం అయిపోయిందా? కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాలి. కార్తీ, కలెక్టర్ ఆఫీస్ కా? ఏదో టెర్రరిస్ట్ అడ్డాక అన్నట్టు అంత షాక్ అయ్యారు. ఓ, మీ భార్య మన అక్కడుంటారనా? మాకు అక్కడ పనున్నప్పుడు ఎవరుంటే మాకేంటి? తీసుకెళ్లాల్సింది నువ్వే అరవింద్. అక్కడికి దేనికి? పనుందని చెప్పాను, అంతవరకే. దేనికో డ్రైవర్కి ఓనర్ చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన నువ్వేంటి సంతకం పెట్టిన అగ్రిమెంట్ తప్పుతున్నావు? నిన్న 2 రోజులు చూడాలన్నా స్టార్టింగ్లోనే నమ్మకం పోగొట్టుకుంటున్నావుగా. నేను నీ పత్రాలు ఇవ్వనులే. వస్తాను. గుడ్. అయినా డ్రైవర్ బయటే ఉంటావు, నీకు ఇబ్బంది ఏముంటుంది? మేము కలవాల్సిన సార్ను కలిసి వచ్చేస్తాం. రా శృతి. కారు దగ్గరే ఉండు. నీకోసం మళ్ళీ వెతుక్కోలేం. నీ పెళ్ళానికి నిన్ను నా డ్రైవర్గా చూపించటానికేరా నిన్ను తీసుకొచ్చింది. నన్ను ఇలా అక్షర చూడకూడదు. త్వరగా వెళ్ళిపోవాలి. వీళ్ళు ఏ సార్ని కలవడానికి వెళ్తున్నారు? నమస్తే మేడం. నమస్తే చెప్తున్నాను మేడం. మిమ్మల్ని నేనేదో తిట్టినట్టు అంత కోపంగా చూస్తున్నారు. నన్ను తిట్టే అంత ధైర్యం జీవితాంతం జైల్లో గడపబోయే నీకెప్పటికీ రాదు. సర్లే మేడం, మేము ఇప్పుడు వచ్చింది దేనికంటే, యాక్చువల్లీ నేను మినిస్టర్ రాజుకి స్వయానా తమ్ముణ్ణి. ఏంటి మారింది రియాక్షన్? అదే మెయిన్ కారణం కూడా. ఏంటి, మీ అన్న చావుకి కారణం మేమనుకుంటున్నావా? వాడి దుర్బుద్ధే వాణ్ణి బూడిద చేసింది. నువ్వు కూడా అన్నంత దుర్మార్గుడివే కదా. నిన్ను కూడా కర్మ అలాగే నాశనం చేస్తుంది. మీ సూక్తులు మీ నీతులు నేను వినను కానీ మేడం, మా అన్నయ్య ఉన్నప్పుడు ఒక కంపెనీ పెట్టాలనుకున్నాం. దానికి ఇప్పుడు మీ పర్మిషన్ కావాలి. అందుకే వచ్చాను. దేనికి? పెట్టి అందరి జీవితాల్ని బలి చేయడానికా? కంపెనీ కాదు కదా, నీ చేత్తో ఒక ఇటుక కూడా పెట్టనివ్వను. ఓకే ఫైన్, బట్ మీ ఆయన జుట్టు ఇప్పుడు నా చేతిలో ఉందని మాత్రం మర్చిపోవద్దు. ఆయనకి భయపడే అగ్రిమెంట్ మీద సంతకం పెట్టావు. 2 రోజుల్లో ఇచ్చి తీరాలి. ఇంకేంటి? ఏంటేంటేంటి? నేను భయపడ్డానా? మీ వారు అలా చెప్పారా? నిజమేంటో చూపిస్తా. మీ వారు బయటే ఉన్నారు. రండి. ఆయన బయట ఉండడం ఏంటి? వస్తే కనిపిస్తారు కదా అక్షరా. రా. రండి. నేను వేరే ఊరు రమ్మనడంలా, మీ ఆఫీస్ బయటికే రమ్మంటున్నాను. రండి రండి. డ్రైవర్, నేను రాజీనామా చేస్తాను. అమ్మా, వద్దత్తయ్య గారు, వద్దు. అసలు ఇదంతా నా కారణంగా వచ్చింది. నా జీవితం ఏదైతే అదయ్యింది. కష్టపడి చదివి కలెక్టర్ అయిన నీ పదవికి నువ్వు రాజీనామా చెయ్యకూడదు చిన్నక్క. అత్తయ్య గారు, మిమ్మల్ని నమ్మి ప్రజలు గెలిపించారు. రాజీనామా చెయ్యొద్దు. అందుకే నేను చెప్తున్నాను, వద్దక్షరా. ఏమండి, మళ్ళీ చెప్తున్నాను, మాకు మీరే ముఖ్యం. మిమ్మల్ని మాత్రం మేము అలా చూడలేము. అలాగే చెల్లెల్ని కూడా ఇలా వదిలేయలేము. అత్తయ్య గారి మాట ముఖ్యము. తప్పదు. వాడికి ఫోన్ చేసివ్వండి.
చెయ్యి అరవిందా. చెప్పు అరవింద్, అక్షర, చెప్పండి. కండిషన్ పెట్టావు కదా, నేను మా అత్తయ్య గారు రేపు రాజీనామా చేస్తున్నాము. మీ ఆఫీస్కే వచ్చి రిజైన్ చేసిన లెటర్ చూపిస్తాము. మా ఆస్తి పత్రాలతో ఉండు. ఓకే, రండి. ఏం చేయాలని వచ్చానో అదే చేశా. అక్షర అంట, అక్షర నా దగ్గర కాదు. చెప్పండి నీలాంబరి గారు. ఏడుండారు? ఇప్పుడే మేము ఆఫీస్కి వచ్చాం. అదేంది నన్ను తీసుకుపోకుండా పోయుండారు? ఇప్పుడు ఏమైందిలేండి, వాళ్ళ రాజీనామాలు చూసి రావడమే కదా. ఇంట్లో ఒక పెద్ద పార్టీ పెట్టుకుని ఎంజాయ్ చేద్దాంలేండి. పార్టీ కోసమా నేను అడుగుతుంది. మీరాడ మిస్టేక్ ఏదైనా చేస్తే చేసిందంతా పోతుంది కదా అని. మేమేమైనా చిన్నపిల్లలమా మిస్టేకులు చేయడానికి? చెప్పండి. మీకంటే డబుల్ డిగ్రీలు తీసుకున్న దాన్ని. హలో పెద్దమ్మా. అవును పెద్దమ్మా, నేనున్నాను కదా. నువ్వు లేకపోతే ఏదో జరిగిపోతుందని తెగ ఫీల్ అవ్వకు. అవ్వగానే వచ్చేస్తాం, వెయిట్ చేయండి. సరే. హ, ఓ ఈవిడ పెద్ద పక్కనున్నప్పుడు ఇరగదీసినట్టు చెప్తుందిగా. అదే కదా. మీ పంచాయతీ అయితే లోపలికి వెళదాం. పదండి దినేష్ గారు. పదండి. ఏంటి అరవింద్, ఒక్కడివే ఉన్నావు? మీ అమ్మగారు భార్య గారు రాజీనామా చేసి వస్తా అన్నారుగా, ఇంకా రాలేదా? ఇంకా రాజీనామా చేయలేదా? అదిగో వస్తున్నారండి. ఏంటి మరి అంత నీరసంగా? ఎవరో పోయినట్టు అంత నీరసంగా మొహాలు పెట్టారు. హుషారుగా ఉండండి. రాజీనామాలు చేశారు కదా, హుషారు, ఉత్సాహం, ఉత్తేజం ఎలా వస్తాయిలేండి. ఏవి మీ రాజీనామాలు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.